హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 31వ భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 31వ భాగం. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నానమ్మా, మీరు వెళ్ళి పడుకోండి, గుడ్ నైట్ అంటూ లేచి తన రూంలోకి వెళ్తుంది జయంతిదేవి. శోభన్ శశి కూడా పైకి వెళ్తారు. పైకి వెళ్ళాక శోభన్ చెవులు మెలేసి, ఏంటి, నేను అత్తయ్య గారు తిట్టుకుంటుంటే చూడాలని ఉందా అంటుంది శశి. అవునే, ఒక్కసారి మీ ఇద్దరూ పోట్లాడుకుంటే చూద్దాం అనుకుంటే ఒక్కసారి కూడా పోట్లాడుకోరు అన్నాడు నవ్వుతూ. సరే, నీ కోరిక తీర్చడం కోసం రేపిద్దరం పోట్లాడుకుంటాంలే, చూద్దు గాని అంది వ్యంగ్యంగా. అమ్మతో తర్వాత గాని ముందు నాతో ఫైటింగ్ చేద్దు కానీరా అంటూ ఆమె పెదవులను అందుకొని నడుం పట్టి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె నడుము మడతల్ని తన వేళ్లతో సరిచేస్తుంటే అతని స్పర్శకి మెలికలు తిరిగిపోతూ, చి పో బావా, దీన్ని ఫైటింగ్ అంటారా అంటుంది సిగ్గుపడుతూ. ఇది అధర యుద్ధం, అధరాలతో మొదలైన యుద్ధం ఇలా ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది అంటూ ఆమె మెడపైన ముద్దుల వర్షం కురిపిస్తాడు. ఆ మైకంలో ఉన్న ఆమె పైటను తొలగించాడు. ఇవి చూడు, అంగరక్షకుల్లా మమ్మల్ని ఓడించే ముందుకు వెళ్ళాలి అని పొగరుగా నాకు సవాల్ చేస్తున్నాయి అంటూ రవికను కూడా తొలగించాడు. చి పో బావా అంటూ అతన్ని కౌగిలించుకొని తన అందాలకు అతన్నే పైటలా కప్పుకుంది. అతని వెచ్చని ఊపిరి మెడపై తగులుతుంటే మత్తుగా కళ్ళు మూసుకుంది. ఆ మత్తులో ఆమె ఉండగానే అప్పుడే పుట్టిన పసిపాపలా మారారు ఇద్దరు. ఆమెను అలాగే 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. ఆమె ఒళ్ళంతా తన పెదవుల తడిని అద్దుతున్నాడు. ఆమె ఒంటి వేడికి ఆ తడి ఎక్కడికక్కడే ఆవిరైపోతుంది. రవి కాంచని చోట కవి కాంచును అంటారు. ఆ కవి కాంచని చోటు కూడా అతని పెదవులు కాంచుతుంటే, అతని చేతి వేళ్లు తారాడుతుంటే తమకంతో మెలితిరిగిపోతూ అతని తలని తన ఎదకేసి ఊపిరాడనంత గట్టిగా అదుముకుంది. నవ్వుకుంటూ పసిపాపలా ఆమె ఎదపై చేరి పూర్తిగా ఆమెను ఆక్రమించి అసలు యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆమె కూడా అతనికి పోటీగా పోరాడుతుంది. యుద్ధం ముగిసేసరికి తనువులు 2 చల్లబడి ఆయాసపడుతూ ఒకరినొకరు కౌగిలించుకొని అలాగే ఉండిపోయారు. ఇది ఫైటింగా కాదా అన్నాడు ఆయాసపడుతూనే. అవును బాబు, WWF కంటే పెద్ద ఫైట్ అని నవ్వుతూ అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఆమెను అలాగే కౌగిలించుకొని మళ్ళీ ఫైట్ చేసుకుందామా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. అమ్మో, నాకింక ఓపిక లేదు బాబు అంటూనే అతన్ని అల్లుకుపోయింది. నీకు నేను బూస్ట్ ఇస్తాగా అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు, మళ్ళీ ఫైట్కి శ్రీకారం చుడుతూ. తెల్లవారి 7 గంటలకు నిద్రలేస్తుంది శశి. ఒక్కరోజైనా పెందలాడే లేద్దామంటే లేవనివ్వరుగా అనుకుంటూ లేచింది. నేనేం చేశాను అన్నాడు అమాయకంగా శోభన్. అబ్బా, ఎంత అమాయకులో, చేసేదంతా చేసి అంటూ అతని జబ్బ మీద గుచ్చుతుంది. నేనేం చేశానే, నువ్వు ఓకే అంటేనేగా నేను ప్రొసీడ్ అయ్యింది అన్నాడు ఇంకా అమాయకంగా. అబ్బా, ఎంత అమాయకంగా పోజు పెడతారు, ఎంత నిగ్రహంగా ఉండాలనుకున్నా 5 నిమిషాల్లో నన్ను ఓకే అనేట్లు చేస్తావు, పెద్ద మాయలోడివి నువ్వు అంది. ఆమె చెయ్యి పట్టి తన మీదకి గుంజాడు. వెళ్ళి అతని గుండెలపై పడింది. మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేద్దామా అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. అతని వేళ్లతో ఆమె శరీరాన్ని వీణమీటినట్లు శృతి చేస్తున్నాడు. టైం ఎంతైందో చూడండి, ఇక్కడే ఉన్నానంటే నిజంగానే ఓకే అనేట్లు చేస్తారు అంటూ అతని కౌగిలిని విడిపించుకొని లేచి బాత్రూంలోకి పరిగెత్తింది. ఆశ పెట్టి వెళ్తే పాపం తగులుతుందే నీకు అంటున్నా వినిపించుకోకుండా. స్నానం చేసి రెడీ అవుతూ ఉంటుంది. అప్పటికే బ్రష్ చేసుకుని కిందికి వెళ్ళి కూర్చున్నాడు శోభన్.
శశి ఎదురా ఇంకా కిందికి రాలేదు, హెల్త్ బాగా లేదా ఏంటి అంటుంది జయంతిదేవి. అదేం లేదమ్మా, స్నానం చేస్తుంది అన్నాడు శోభన్. కొన్నాళ్ళు ఆఫీస్కి వద్దంటే వినదు, పాపం అలసిపోతుంది అంటుంది జయంతిదేవి. రాత్రంతా మీ అబ్బాయి WWF ఫైట్లు చేస్తుంటే అలసిపోకేం చేస్తాను అనుకుని నవ్వుకుంది మనసులో. అప్పుడే కిందికి దిగి వస్తున్న శశి. కన్నయ్య, పెళ్ళై 6 నెలలైంది, ఇప్పుడైనా వెళ్ళండిరా హనీమూన్కి. ఎన్నిసార్లు టికెట్స్ బుక్ చేశాను, ఎన్నిసార్లు క్యాన్సిల్ చేశారు అంటుంది జయంతిదేవి. వెళ్తే నువ్వు ఒక్కడవే వెళ్ళు, నేను మాత్రం అత్తయ్య గారిని వదిలిపెట్టి రాను అంటుందమ్మా. నేనేం చేయనమ్మా మరి అన్నాడు అమాయకంగా. పోరా, నీకు మరీ జోక్స్ ఎక్కువైపోయాయి ఈ మధ్య అంటూ శోభన్ తల మీద ఓ మొట్టికాయ వేసింది. నేను జోక్స్ వేయటం ఏమో కానీ నీ చేతిలో దెబ్బలు తింటం మాత్రం ఎక్కువైందమ్మా. చిన్నప్పటి నుంచి కొట్టలేదని ఆ కసంతా ఇప్పుడు తీర్చుకుంటున్నట్లుంది అన్నాడు ఏడుపు మొహం పెట్టి. దానికి అత్తా కోడళ్ళిద్దరూ పకపకా నవ్వారు. ఏంట్రా మా ఇద్దరి మీద పడ్డావు అంటుంది జయంతిదేవి. ఏం లేదత్తయ్యా, మనిద్దరం ఓసారి పోట్లాడుకుంటే చూడాలని ఉందంట, రేపు ప్రాక్టీస్ చేద్దామా అంది శశి నవ్వుతూ. నా తల్లే, రిహార్సల్ చేసి కొట్లాడుకుంటారా? నేను రియల్గా పోట్లాడుకోమన్నాను, డ్రామా కాదు అన్నాడు శోభన్. నీకు ఇదేం పిచ్చి కోరికరా అంటూ మళ్ళీ ఓ మొట్టికాయ వేసింది. మహాతల్లి, నువ్వు ఏమంటా అడుగు పెట్టావో, అమ్మ మొట్టికాయలతో నా తలంతా బొప్పి కడుతుంది అన్నాడు తలపై రుద్దుకుంటూ. మరి మా అత్తా కోడళ్ళ జోలికి వస్తే అంతే అంటుంది శశి నవ్వుతూ. మీ ఇద్దరికీ ఓ నమస్కారం తల్లి, మీ పోట్లాట వద్దు, మీరు వద్దు, నేను స్నానం చేసి వస్తాను అంటూ పైకి వెళ్ళాడు తల రుద్దుకుంటూ. ఏంటే, నిజంగానే గట్టిగా కొట్టానా ఏంటి? వాడింకా తలపై రుద్దుకుంటున్నాడు అంది జయంతిదేవి. ఏమీ కాదులే అత్తయ్యా, మీ అబ్బాయి ఏమీ ఇంకా పసివాడు కాదు, 25 ఏళ్ల కుర్రాడు, అంత చిన్న దెబ్బకి ఏమీ కాదు, నువ్వేమీ ఫీల్ అవనవసరం లేదు అంది నవ్వుతూ. కోచింగ్ సెంటర్ విషయం మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. ఈరోజు మిగతా మెటీరియల్ కూడా పంపిస్తామన్నారు అత్తయ్య, అవన్నీ సర్దించి రేపు ఎమ్మెల్యే గారి స్వాగతానికి అన్నీ రెడీ చేస్తాను అంది శశి. సరే శశి, ఇక ఆ బాధ్యత అంతా నీదే, ఏ లోటు రాకుండా చూసుకో, వచ్చేది పెద్దవాళ్ళు కదా, మాట రాకుండా చూడమ్మా అంటుంది. సరే అత్తయ్య, అలాగే, మీకింకా ఆ విషయం గురించి ఆలోచన వద్దు, నేను చూసుకుంటాను, అంతా సవ్యంగా జరుగుతాయి అంటుంది శశి. ఊళ్ళో వాళ్ళని కూడా ఎవరినైనా పిలవాలా అత్తయ్య అంటుంది. మర్చిపోయాను శశి, సర్పంచ్ గారిని పిలవాలి, ఇంకా ఎవరిని పిలవాలో శోభన్ని అడుగు, వాడు చెప్తాడు అంటుంది. సరే అత్తయ్య, కనుక్కుంటాను, అక్కడ మీటింగ్ కోసం చిన్న స్టేజీ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను, సరేనా అంటుంది. సరేనమ్మా, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికైనా ఉండాలి కదా, కొన్ని చైర్స్ కూడా తెప్పించి వేయించు అంది. అదంతా నేను చూసుకుంటాలే అత్తయ్య అంటుంది శశి. అంతలో శోభన్ వస్తాడు. శోభన్, ఎమ్మెల్యే గారు వస్తారు కదా, రేపు సర్పంచ్ గారిని కూడా పిలుద్దాం, ఇంకా ఎవరినైనా పిలవాలా అంటుంది జయంతిదేవి. ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు కదా అమ్మా, వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందేమో అంటాడు. అవును కన్నయ్య, ఎంతైనా ఊరికి పెద్దలు కదా అంటుంది. సరే అయితే శశి, నువ్వు వెళ్ళి విషయం చెప్పి వాళ్ళని ఆహ్వానించి రండి, మర్యాదగా ఉంటుంది అని చెప్తుంది జయంతిదేవి. సరేలేమ్మా, అలాగే చేస్తాం అంటాడు శోభన్. ముగ్గురు కలిసి టిఫిన్ తినేశాక జయంతిదేవి ఆఫీస్కి బయలుదేరింది. సరే బావా, మనం కూడా వెళ్ళి పిలవాల్సిన వాళ్ళని పిలిచి వద్దాం, తర్వాత పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ పని ఉంది, ఈరోజు నీకేమైనా పని ఉందా, నువ్వు కూడా ఉంటావా నాతో అంటుంది. నా పని అంటే ఎప్పుడూ ఉంటుంది, అయినా పర్లేదు, నువ్వు ఉండమంటే ఉంటాను అంటాడు శోభన్. సరే ఉండు బావా, మన తోటలో బంతిపూలు ఉన్నాయా బావా అంటుంది. ఉన్నాయి, కావాలా, తెప్పించమంటావా అంటాడు. తెప్పించు బావా, పిల్లలంతా వస్తారు, దండలు గుచ్చి అక్కడంతా డెకరేట్ చేస్తారు అంటుంది శశి.
సరేనని రాంబాబుకి ఫోన్ చేస్తాడు. రాంబాబు, పూలు మార్కెట్కి పంపించారా అని అడుగుతాడు. లేదన్నా, ఇప్పుడే బండికి ఎత్తబోతున్నాం అన్నాడు వాడు. ఎవరితోనైనా ఓ పెద్ద గంప నిండా బంతి, చేమంతి, గులాబీ పూలు తీసుకొని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పంపమని చెప్పాడు. సరే అన్నా, నేను రాముగాడు కలిసి బండి మీద తీసుకొస్తాంలే అంటాడు. సరే, తీసుకొచ్చి పంచాయతీ ఆఫీస్ వెనక వైపు పెట్టండి. సరే, మనం కూడా వెళ్దామా బావా? పిలవాల్సిన వాళ్ళని పిలిచి కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్దాం. బోర్డు కూడా రెడీ చేపించాలి. మర్చిపోయాను అంటుంది. ఊర్లో ఓ ఆర్టిస్టు ఉన్నాడు. ఫోన్ చేసి అతనికి అప్పగించాడు ఆ పని. బోర్డు మీద ఏమని రాయాలో ఓ పేపర్ మీద రాసి నాకు ఇస్తే నేను రేపు ఉదయం కల్లా రాసేస్తాను అన్నాడు అతను. శశిని అడిగాడు, ఏం పేరు నిర్ణయించుకున్నారు అని. అవును కదా, అసలు దాని విషయమే గుర్తులేదు. అత్తయ్య గారితోటి ఏమీ అనలేదు. ఏం పేరు పెట్టమంటారో అనుకుంటూ ఫోన్ చేసింది జయంతిదేవికి. ఆవిడ ఎంతసేపటికి ఫోన్ ఎత్తలేదు. ఏదో మీటింగ్లో ఉన్నట్లున్నారు అనుకొని తనే ఓ పేరుని సెలెక్ట్ చేసి పేపర్పై రాసిచ్చింది, బోర్డు మీద ఏం రాయాలి అని. సరే అక్క, రేపు ఉదయం 6 గంటలకు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి చేరుస్తాను అన్నాడు అతను. అన్ని ఊళ్ళలో దండోరా వేశారా అని అడుగుతుంది శశి. చుట్టుపక్కల 10 ఊళ్ళలో దండోరా వేశారు. కోచింగ్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకుని రమ్మని. రేపటి నుంచి క్లాసులు బిగిన్ అవుతాయని చెప్పించాను. సరిపోతుందా అన్నాడు. అంతేనండి, సరిపోతుంది. ఇక వెళ్దామా అంటుంది. ఇద్దరూ బయలుదేరి శోభన్ బైక్పై వెళ్తారు. ముందుగా సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆ కార్యక్రమానికి మీరు కూడా ముఖ్య అతిథులుగా రావాలని చెప్తారు. అలాగే ఊర్లో ముఖ్యమైన పెద్దవారికి 4 కూడా చెప్పి వస్తారు. ఇక పంచాయతీ ఆఫీస్కి పోనివ్వు బావా అంటుంది. అక్కడికి తీసుకువెళ్తాడు. తను అక్కడ ఎలా ఏర్పాటు చేయాలని అనుకుంటుందో అంతా వివరిస్తుంది. ఇది పెద్ద కార్యక్రమం ఏం కాదు కదా, ప్రత్యేకంగా స్టేజీ ఏం అవసరం లేదు. ఇక్కడ ఇంత పెద్ద అరుగు ఉంది కదా, దీని మీద షామియానా వేయించి చుట్టూతా ఏమైనా కట్టిద్దాం. ఫ్లోర్ మీద కూడా కార్పెట్ వేస్తే సరిపోతుంది. 7-8 చైర్స్ పడతాయి. వాటి ముందు టేబుల్ కూడా పడుతుంది. అది సరిపోతుంది అన్నాడు శోభన్. అవును, ఇది బ్రహ్మాండంగా సరిపోతుంది. అలాగే వచ్చిన జనం కూర్చోవటానికి కూడా ముందు ఓ 100 కుర్చీలు తెచ్చి వేయించండి అంటుంది. షామియానా వాళ్ళకి ఫోన్ చేస్తాడు శోభన్. రేపు ఉదయం తెచ్చి వేస్తాం చిన్నబాబు అంటారు వాళ్ళు. సరే, ఉదయం 7 కల్లా పని అయిపోవాలి అని చెప్తాడు శోభన్. మీరు ఆ విషయం మర్చిపోండి, 6:30కే పని అయిపోతుంది అని చెప్తాడు అతను. అంతలో ఊర్లో అమ్మాయిలంతా బిలబిలమంటూ అక్కడికి వస్తారు. అక్క, మేము వచ్చేసాం, ఏం చేయాలో చెప్పక్క అంటారు వాళ్ళు. అప్పుడే తోట నుంచి పూలు కూడా తీసుకొని వస్తాడు రాంబాబు. వాటిని లోపల పెట్టించి ఆ అమ్మాయిలకి తాను తెచ్చిన సూదులు, దారాలు అందిస్తుంది. మాలలుగా గుచ్చితే ఇక్కడంతా డెకరేషన్ చేద్దాం అని చెప్తుంది. ఇక ఇదంతా మాకు వదిలేయక్క, మేము చూసుకుంటాం, నువ్వు వేరే పని ఉంటే చూసుకో అని చెప్తారు వాళ్ళు. సరే అని బయటికి వస్తుంది. ఏంటి వదినమ్మా ఇదంతా అంటాడు రాంబాబు. ఇక్కడ అంతా పాడుబడి ఉండేది. పంచాయతీ ఆఫీస్ వాళ్ళు అస్సలు శుభ్రం చేసేవాళ్ళు కాదు. ఈ పక్క అప్పుడప్పుడు మేమే వచ్చి శుభ్రం చేసేవాళ్ళం రోతగా ఉందని. ఇప్పుడు ఎంత బాగా చేపించారు అన్నాడు. ఏం చేస్తున్నారు వదినా ఇక్కడ అని అడిగాడు. విషయం చెప్పింది శశి. అవునా, భలే మంచి పని వదినమ్మా, మా చెల్లి కూడా వస్తుందా అని అడిగాడు. తను చిన్నపిల్ల కదా రాంబాబు, ఇంకా చదువుకుంటుందిగా. ఇది చదువు అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి అని చెప్తుంది. అయితే చదువుకొని వాళ్ళకి ఏమీ లేదా వదినమ్మా అంటాడు. ఎందుకు లేదు, టైలరింగ్ నేర్చుకోవచ్చు,
దానికి చదువుతో పెద్దగా పని లేదు అంటుంది శశి. మిగతా కోర్సులు గవర్నమెంట్ వారు నేర్పేవి కనుక వాళ్ళు కనీసం 10th క్లాస్ అయినా అయి ఉండాలి అంటారు అని చెప్తుంది శశి. సరేలే వదినమ్మా, మా ఇళ్ళ దగ్గర వాళ్ళకు కూడా చెప్తా అంటాడు రాంబాబు. ఊరంతా దండోరా వేశారులే, నువ్వేం చెప్పే పని లేదు. నువ్వు షెడ్ల దగ్గర ఉన్నట్లు ఉన్నావు ఉదయం అని చెప్తుంది శశి. సర్లే వదినమ్మా, నేను వెళ్తున్నా. ఏదైనా పని ఉంటే ఫోన్ చెయ్యండి, వస్తాం అని చెప్తాడు. శశి, ఇంకా ఏమైనా పని ఉందా? నేను సిటీ వెళ్లాల్సిన పని ఉంది అంటాడు. ఇంకేం లేదులే బావా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని తనకి కావలసినవేవో తెమ్మని లిస్టు రాసిస్తుంది. సరే, నేను కూడా వెళ్ళి వస్తాను రాంబాబు, మీరు షెడ్ దగ్గరికి వెళ్ళండి. ఏదైనా పని ఉంటే వదినమ్మ ఫోన్ చేస్తుంది, వెంటనే వచ్చేయండి అని చెప్తాడు. నేను సిటీకి వెళ్ళి వస్తాను అంటాడు. సరే అన్నా అన్నాడు రాంబాబు. రాంబాబుతో పాటు బయటకు వచ్చి, సీనుగాడోళ్ళు ఏమైనా వచ్చారా ఈరోజు అని అడిగాడు. రాలేదన్నా, వస్తే వెంటనే నీకు ఫోన్ చేసేవాడిని అన్నాడు. ఒకవేళ వస్తే నువ్వేం మాట్లాడకు, ఫోన్ చేసి వాళ్ళకివ్వు, నేను మాట్లాడతాను అన్నాడు శోభన్. సరే అన్నా, అట్టానే అన్నాడు రాంబాబు. ఇప్పుడే బయటికి వచ్చిన శశి, భోంచేసి వెళ్ళొచ్చుగా అంటుంది. లేదులేమా, 11 అయ్యింది, ఇప్పుడే ఏం భోజనం? పని అయితే ఇంటికి వస్తాను, లేకపోతే ఇక్కడే ఏదో తింటానులే అన్నాడు. నువ్వు పని అంటూ ఇక్కడే కూర్చోకుండా ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు శోభన్. రాంబాబుని పిలిచి, మీరు వెళ్ళి ఇంటి దగ్గర స్కూటీ ఉంటుంది, తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్తాడు. సరే అన్నా అని వాళ్ళిద్దరూ బైక్ మీద ఇంటికి వెళ్ళి స్కూటీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాళ్ళ బండి మీద వెళ్ళిపోయారు. సరేరా శశి, నేను కూడా వెళ్ళి వస్తాను అని బై చెప్పి వెళ్ళిపోయాడు. అంతలో గవర్నమెంట్ వారు పంపించిన మెటీరియల్ని కూడా వచ్చేసింది. అవి అన్నీ దింపించి ఏ రూమ్లో ఏది సూటబుల్ అవుతుందో అలా పెట్టించింది. మధ్యాహ్నానికి దండలు గుచ్చటం అంతా పూర్తయింది. సరే అమ్మాయిలు, ఇంటికి వెళ్ళి అందరూ భోంచేసి రండి, తర్వాత ఇక్కడంతా ముగ్గులు పెట్టి ఈ దండలు కట్టి డెకరేట్ చేద్దాం అని చెప్తుంది. అలాగే అక్క అంటూ వాళ్ళంతా బయలుదేరారు. శశి తను కూడా ఇంటికి వెళ్దాం అనుకుంటుంది. అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గరే కదా, అక్కడికి వెళ్ళి వద్దాం అనుకొని తన పుట్టింటికి వెళ్ళింది. స్కూటీ సౌండ్ విని బయటకు వచ్చిన జానకి అకస్మాత్తుగా వచ్చిన శశిని చూసి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చి కౌగిలించుకుంది. చెప్పా పెట్టకుండా వచ్చావే అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. కూతుర్ని చూసి కృష్ణమూర్తి సంబరపడ్డాడు. ఏమ్మా, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు. లేదు నాన్న, ఇక్కడ పంచాయతీ ఆఫీస్ వెనక పక్క ఖాళీగా ఉంది కదా, ఆ బిల్డింగ్లో మన ఊరి అమ్మాయిలు ఏదైనా నేర్చుకుంటామంటుంటే ఓ కోచింగ్ సెంటర్ పెట్టిస్తున్నాము. దానికి గవర్నమెంట్ వారి సహకారం కూడా అందిస్తున్నారు. టైలరింగ్ మేము పెట్టిస్తే బ్యూటీషియన్ కోర్సు, కేక్స్, చాక్లెట్స్ తయారు చేయటం అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఆ పని చూసుకోమని అత్తయ్య గారు ఆఫీస్కి వద్దన్నారు. ఆ హడావుడిలో ఉండి వెళ్ళలేదు. రేపు ఉదయం ఎమ్మెల్యే గారు వచ్చి కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం చేస్తారు అని చెప్పింది. అవునా తల్లి, మీ అత్తగారికి మంచి ఆలోచనలు వస్తాయి. దానికి కోడలుగా నువ్వు సహకారం అందిస్తున్నావు. మంచి పని అమ్మా, 10 మందికి ఉపయోగపడుతుంది అంటారు కృష్ణమూర్తి గారు. మన ఊర్లో ఆడవాళ్ళందరినీ పనిమంతులుగా చేశారు, సంపాదనలో పడేశారని అందరూ తెగమెచ్చుకుంటున్నారే మీ అత్తాకోడళ్ళని అంది జానకి. మాదేముందులే అమ్మా, అంతా వాళ్ళ రెక్కల కష్టం, మాది కేవలం మాట సాయం అంతే కదా అంటుంది. అమ్మా, నాకు కూడా అన్నం వండమ్మా, ఇప్పుడే వెంకాయమ్మ అత్త దగ్గరికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉంది అంటూ వెళ్ళింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఓ లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను, బాయ్.
మీ లక్ష్మీ ఘంట.